నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఆరోగ్య శాఖలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు శుభవార్త. కువైటీలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, ఇటీవల యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ యొక్క సెలవులను రద్దు చేస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బందికి కువైట్ గుడ్ న్యూస్ చెప్పింది. మే 3 ఆదివారం నుంచి ఉద్యోగులకు కాలానుగుణంగా సెలవులను పునఃప్రారంభించనున్నట్లు, అలాగే హాస్పిటల్లో శస్త్రచికిత్సలను పూర్తి సామర్థ్యంతో తిరిగి ప్రారంభించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆరోగ్య పనితీరు సూచికల స్థిరత్వాన్ని ఈ నిర్ణయం ప్రతిబింబిస్తూ ఉందని, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని నిలబెట్టడమే దీని యొక్క లక్ష్యమని అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు తెలిపారు. రోగి యొక్క భద్రత, సంరక్షత, నాణ్యతను కాపాడటానికి వైద్య అవసరాలకు అనుగుణంగా ఆపరేషన్ల షెడ్యూళ్లను తిరిగి ప్రారంభించడం ద్వారా సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించబడతాయని చెప్పి సనాద్ గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన సంరక్షణను అందించడంలో ఆరోగ్య సిబ్బంది అంకితభావాన్ని, కృషిని మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సెలవులను రద్దు చేశారన్నమాట. ఎందుకంటే ఎమర్జెన్సీ విభాగాలలో వైద్య రంగం కూడా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సెలవులను రద్దు చేశారు. ప్రస్తుతం మే 3 ఆదివారం నుంచి కాలానుగుణంగా వాళ్ళకు సెలవులు ఇస్తామని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.